హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది 7 వారాల వ్రతంలో 8వ వారం అండి. వడ్డీ వారం రోజు. ఈరోజు శనివారం రోజు కాబట్టి తప్పకుండా ఇలా అయితే అన్ని పనులు చేసుకున్నానండి. బయట, లోపల అంతా కూడా చక్కగా చేసుకున్నానండి. ఎందుకంటే మనం 8వ వారం వడ్డీ వారమైన 7 వారాల వ్రతం మొదలుపెట్టినప్పుడే మనం ఇలా తెల్లవారుజామునే లేచి ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని ముగ్గు గట్రా వేసుకోవాలి. గడపలు పూజించుకోవాలి. చక్కగా కళగా ఉండాలండి ఇల్లు. 7 వారాల వ్రతం చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇల్లు కళగా ఉండేటట్టుగా చూసుకోండి. కొద్దిగైనా కూడా ముగ్గు మన ఇంట్లోదేనండి. పసుపు, కుంకుమ మన ఇంట్లో ఉంటుంది. అది వేసి చక్కగా అలంకరించుకోండి. చక్కగా ఇలా తెల్లారిపోయిందండి ఆ రోజు. నిజంగా 8వ వారం ఎంత తొందరగా వచ్చేసింది అనిపించిందండి. ఆ 8వ వారము స్పెషల్ ఏంటి? నేను ఎలాంటి దీపం పెట్టాను? ఏం చేశాను? అనేది ఈ వీడియో అండి చెప్తాను. దీపం గురించి అంతా చెప్తానండి. ఇలా చూడండి పొయ్యి పూజ కూడా చేసుకున్నానండి. ఎందుకంటే నైవేద్యాలవి చేసుకుంటాం కదా! అందుకని. కానీ నేను పొద్దున పూట చేసుకోనండి వ్రతము. సాయంత్రం పూటే చేస్తాను. కానీ పొద్దున పూట మందిరంలో మాత్రం స్వామివారికి అభిషేకము అంతా చేస్తాను కదండీ! అందుకే అన్ని నైవేద్యాలు వండుకోటానికి ఏదైనా పాలు నైవేద్యంగా తీసినా కూడా పొయ్యి శుభ్రంగా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. అందుకే ఇలా చేస్తున్నానండి. నేనైతే మాత్రం ఈ పూజకు కావాల్సిన వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ మందిరంలో మాత్రం పిండి దీపారాధన, నేతి దీపారాధన స్వామివారికి అలంకరణ చేసి ఇలా పెట్టానండి. దీపం ఈ అధిక మాసంలో చేసుకోవడం మాత్రం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఎన్ని పూజలు చేసినా కూడా ఈ అధిక మాసం అనేది 3 ఏళ్లకు ఒకసారి వస్తుందటండి. అందుకనే ఈ మాసంలో ఏ పూజ చేసినా కూడా స్వామివారికే చెందుతుంది. ఏదైనా మీరు మనస్ఫూర్తిగా చేసిన పూజ స్వామివార్లకి చెందుతుందని అంటున్నారండి. అందుకనే పెద్దవాళ్ళు చెప్పింది కాస్త ఎప్పుడైనా మనం చెవిన పడేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మీకు వీలైనప్పుడు చేసుకోండి. పొద్దున లేదంటే సాయంత్రం. నేను మాత్రం సాయంత్రం పూట చేసుకుంటానండి. నాకు మందిరంలో ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మందిరంలో పూజ స్టార్ట్ చేసినప్పుడు మనం మందిరంలో దీపారాధన చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, స్వామి నేను 8వ వారం మళ్ళీ నాకు 8వ వారం కదండీ! మీరు ఏ ఫస్ట్ వారమైనా ఆ వారాన్ని కోరుకొని నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ పూజ అయిపోవాలని చెప్పి అక్కడ మందిరంలో మనం స్వామివారికి కొబ్బరికాయ అంతా కొట్టి మనం అక్కడ పూజ చేసుకున్న తర్వాతే ఇక్కడ వేరే పీట పెట్టుకోవాలండి. ఎక్కడ పెట్టినా మందిరంలో మళ్ళీ వేరే పీటే కూర్చోబెట్టుకుంటారు కదండీ మీరు. అలాగైనా సరే మీరు ప్రతిరోజు నిత్యం ఆరాధన చేసే దేవుడికి మాత్రం తప్పనిసరిగా కొబ్బరికాయ, పిండి దీపారాధన అక్కడ చేయండి. వీలైనంత వరకు అక్కడ చేసుకున్న తర్వాతే ఇక్కడ పీఠం కూర్చోపెట్టుకోవాలండి. ఎవరైనా కూడా ఇలా గజలక్ష్మి దీపం ఉందండి. నాకైతే మాత్రం అమ్మవారి కలశం నేను పెట్టనండి. ఎప్పుడూ కూడా పెట్టను. నేను వ్రతానికి మాత్రమే అమ్మవారి కలశం వాడతానండి. ఆ తర్వాత అస్సలు పెట్టను. కాకపోతే ఈ గజలక్ష్మి దీపాన్ని స్వామివారి పూజలో నేను ఎప్పుడైనా పెట్టుకుంటూనే ఉంటాను. అమ్మవారి అమ్మ, స్వామి ఉంటేనేనండి మన పూజ ఫలిస్తుంది. స్వామివారు, అమ్మవారు ఉంటేనే మన పూజకి కళ వస్తుంది. అందరూ కూడా పెట్టుకుంటారండి. కానీ నేను పెట్టుకోను అంతేనండి. కానీ మీరు మీకిష్టం ఉంటే ఖచ్చితంగా మీరు కలశం పెట్టుకోవచ్చండి. ఏమీ ప్రాబ్లమ్ లేదండి. కాకపోతే నేను పెట్టుకోను అంతే అని చెప్తున్నాను. మీరు కావాలంటే పెట్టుకోండి. ఏ నష్టమూ లేదండి దానివల్ల. ఏమీ ప్రాబ్లమ్ లేదు. మీరు చక్కగా పెట్టుకోండి. ఈ దేవుడికి మొత్తం ఈ ఫోటోకండి మొత్తం రాళ్ళు ఉండటం వలన నాకు బొట్టు పెట్టాలంటే చాలా ఇబ్బందవుతదండి. కరెక్ట్‌గా రాదు. మొత్తం రాళ్ళేనండి. అవి అలంకరణ కోసం లోపల పెట్టారండి అవి. మంచిగా చిన్న చిన్న రాళ్ళుంటే అందులో సరిగ్గా బొట్టు పెట్టడం రాదు. అందుకనే దాంతో పెడుతున్నానండి. పుల్లతో పెడుతున్నాను. ఏమీ అనుకోకూడదు. కుంకుమ మాత్రం చేత్తోనే పెట్టానండి స్వామివారికి. స్వామివారికి నేను నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే సాయంత్రం పూట మా వాళ్ళు ఇంటికొస్తారండి. అందుకనే వాళ్ళ కోసమే మా వారు కానీ, మా బాబు కానీ సాయంత్రం పూట వాళ్ళకి వీలవుతుందండి. వాళ్ళున్నప్పుడు చేసుకుంటే నాకెంతో సంతోషం అండి. వాళ్ళుంటే ఏదన్నా సహాయం చేస్తారు. సహాయం అనే కాదండి. వాళ్ళుండి పూజ చేసుకుంటే నాకెంతో సంబరంగా ఉంటుందండి. మా పాప దూరంగా ఉంటుంది హాస్టల్‌లో. అందుకనే మా బాబు నా దగ్గరగా ఉంటాడు. తనుంటే నాకు వీడియో తీయటానికి కూడా వాడు కొంచెం హెల్ప్ అవుతాడండి. నేను అన్నీ తీయలేదండి. నిజంగా చెప్తున్నాను. అన్నీ తీయలేను. ఎందుకంటే సాయంత్రం పూట ఉక్కపోత చాలా ఉందండి. ఎండాకాలం కదండీ! ఎంతలా మనము రూమ్‌లో అయితే ఏదైనా ఏసీ ఏసుకోనో, కూలర్ వేసుకుంటాం. ఇక్కడ దీపాలు పెట్టేటప్పుడు ఏది పెట్టేలా ఉండదండి. హాల్‌లో చేస్తాను కదా! హాల్‌లోకి రాదండి ఏసీ ఏసినా కూడా చల్లగా ఉండదు. కూలర్ పెట్టినా కూడా ఈ దీపాలు ఎలా వెలిగించాలి? ఫ్యాన్ వేసినా కూడా ఇబ్బందేనండి. ఇంకా ఎలాగో అలా ఈ పూజనైతే మాత్రం చేసినంత వరకు నేనైతే మొత్తం తడిచిపోతానండి. అంత ఇబ్బంది పడుతూ కూడా
స్వామివారికి చేసే పూజని నేను ఇబ్బందిగా ఎప్పుడూ ఫీల్ అవ్వనండి. స్వామివారికి మనస్ఫూర్తిగా చేసుకుంటాను కాబట్టి నాకు కష్టం కలగదు. కాకపోతే చెప్పుకుంటున్నానండి మీతో నా వాళ్ళు కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పుకుంటున్నానండి. అంతేనండి. అంతా రెడీ చేసుకొని స్వామివారికి ఫస్ట్ గణపతికి మాత్రం మనం దీపారాధన చేసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టేస్తానండి. గణపతి నుంచే స్టార్ట్ అవుతుందండి. మనం గణపతిని వేడుకోవాలండి. ఫస్టు మన పూజ మంచిగా జరగాలి. ఏ ఆటంకం లేకుండా మంచిగా చేసుకోవాలని నమస్కారం చేసుకోవాలండి. దీపారాధన, ధూపం, దీపం అంతా పెట్టి గణపతికి దండం పెట్టిన తర్వాత ఇంకా స్వామివార్లకి ఇలా నేను అభిషేకం అయితే చేశానండి. పసుపు, గంధం, కుంకుమతో, పంచామృతాలతో ఏది ఉంటే అదండి. దాంతో ఇలా అయితే నేను అభిషేకం చేసుకున్నానండి. ఎందుకంటే నాకు దేవదేవతలకు ఎప్పుడూ చేసినా కూడా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు ఇలా 7 వారాలు ఉన్నప్పుడు మీ దగ్గర విగ్రహం ఉంటే తప్పకుండా మీరు పంచామృతాలతో స్వామివారికి తప్పకుండా కూడా అభిషేకం చేసుకోండి మొదటిసారి. అంటే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయండి. అన్నీ రెడీమేడ్‌గా వచ్చేస్తున్నాయి. మీరు బుక్ చేయంగానే వస్తున్నాయి. అలా తెచ్చుకోండి. ఏదీ లేని యెడల స్వామివారి పటం మాత్రం పెట్టుకోండి. ఏదీ లేదనుకుంటే పర్వాలేదండి. స్వామివారి విగ్రహమే ఉండాలి. అమ్మవారి విగ్రహం కావాలి అలాంటిది ఏమీ లేదు. గణపతి విగ్రహం కావాలి లేదు. గణపతిని పసుపు గణపతిని చేసుకోండి. చాలా అందంగా ఉంటుందండి. పసుపు గణపతి కూడా పెట్టుకుంటే నిజంగా నాకొక వారం గణపతి ఉన్నా కూడా పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుందండి నాకు. నిజంగా కుదరక చేయలేదు కానీ నాకది చేయాలని నాకు బాగా ఉండేదండి. గౌరమ్మని చేయాలని. చేస్తానండి. మళ్ళీ ఒకసారి చేసినప్పుడు ఎప్పుడైనా గౌరమ్మని పెట్టుకుంటానండి చక్కగా. నాకైతే చాలా బాగా అందంగా కనపడుతదండి. నాకెందుకో పసుపు గణపతి అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా అందంగా కూడా ఉంటుంది పెడితే. అలా మీరు వీలైతే మాత్రం తప్పకుండా పెట్టుకోండి. ఇలా స్వామివార్లకు అన్నీ పాలు, పెరుగు, పంచామృతాలు ఇంకా మీకు తెలుసు కదండీ! ఒక్కొక్కటి చేసుకున్నాను. మా బాబు కింద కూర్చొని అందిస్తున్నాడండి. వాడి సహాయం చేయడం వల్ల నేనిలా పూజనైతే ఇలా చేసుకోగలిగానండి. ఎందుకంటే మన పిల్లల్ని మన పూజలో ఇన్వాల్వ్ చేస్తేనే, మన పూజలో కూర్చోబెట్టుకుంటేనే వాళ్ళకి కూడా తెలుస్తుందండి. తప్పకుండా కూడా నా కొడుకు ఏది కాదనకుండా అన్నీ కూడా వాడికి గుర్తున్నట్టు అన్నీ పక్కన పెట్టుకున్నాడండి. ఇవేయి మమ్మీ, అవేయి మమ్మీ అనుకుంటూ నిజంగా పిల్లలండి వాళ్ళకొకసారి తెలిసిపోయిందంటే ఇంకా మనం ఏదైనా మర్చిపోతామండి హడావిడిలో. కానీ వాడు మర్చిపోడండి. మమ్మీ ఇది వేయలేదు నువ్వు అంటాడండి. నిజంగా నేను చెప్తున్నానండి. పిల్లలు మనతో పాటు పూజలో కూర్చుంటే తల్లికి ఎంతో ఆనందంగా ఉంటుందండి. ప్రతి ఇంట్లో పిల్లలతో, పిల్లా పాపలతో, భర్తతో చేసుకున్న పూజ చాలా బావుంటుందండి. నాకైతే అదే సంతోషం కావాలని వాళ్ళొచ్చినప్పుడే చేస్తానండి. ఇది మనం 7 వారాల వ్రతమే కదా! ఏమీ కాదులే అనుకుంటామండి. ఏం కాదులే అయిపోతుందిలే అని అనుకుంటాము. ఏ ఆటంకం రాకుండా భగవంతుడు మనని 8వ వారానికి తీసుకురావాలంటే ఆ భగవంతుడు మహిమ అండి. ఆ స్వామి యొక్క మహిమ ఉంటేనే మనం చేయగలం. ఆయన మహిమ లేనిదే మనం చేయలేము అని మాత్రం గుర్తుపెట్టుకోండి. 7 వారాల వ్రతమే కదా! చేశారు కదా! అయిపోతుంది అని మనసులో ఎప్పుడు మాత్రం అలా అనుకోకండి. స్వామివారి దయ ఉండాలి అని ఎప్పుడూ కూడా 2 చేతులు జోడించి మనం కోరుకుంటేనే ఆ స్వామివారు మనకి ఏ ఆటంకము లేకుండా ముందుకు తీసుకెళ్తాడండి. తప్పకుండా కూడా మనం మొదలుపెట్టినప్పుడు నెలసరి వచ్చినప్పుడు ఎవరైనా మధ్యలో బ్రేక్ వస్తుందండి ఆడవాళ్ళకి. నాకేమీ ఉండదు కాబట్టి నాకు బ్రేక్ ఉండదండి. నేనింకా వారాల పూజ ప్రతి వారం చేసుకోవచ్చండి. మా ఇంట్లో ఎటువంటి బ్రేక్ రాదండి. మీకు ప్రాబ్లమ్ ఇప్పుడు ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం తప్పకుండా కూడా బ్రేక్ వస్తుందండి. బ్రేక్ రాకుండా ఉండాలంటే కష్టమండి. అలా అయినా ఆ ఒక్క వారం పోనిచ్చి మళ్ళీ నెక్స్ట్ వారం తోటి మీరిలా చేసుకోండి. అందంగా కూడా స్వామివార్లు, అమ్మవార్లు ఎంత చక్కగా కూర్చొని అభిషేకం చేయించుకుంటున్నారో చూడండి. మనకంతటి అదృష్టం అయితే కావాలి కదండీ చేసుకునేంత. ప్రతి ఇంట చేయించుకుంటాడండి. భక్తితో చేసే పూజ 10 మందికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 10 మంది చూడాలి. అందరింట్లో కూడా స్వామివారు ఇలా చక్కగా పూజలు అందుకోవాలి అన్నదే నా కోరికండి. ఈ వీడియో ముందుకి ఎంతవరకు పోతుందో నాకు తెలియదండి. కానీ నేను చేసిన పిండి దీపారాధన కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చండి. పర్వాలేదు. నేను పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు మనం కూడా వినాలండి. అందుకనే పెద్దవాళ్ళు చెప్పినట్టే చేశానండి. ఈసారి మాత్రం మా గుళ్ళో అయ్యగారు ఉంటారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో. తను చెప్పారండి. నేను అడిగాను. అడిగితే ఇలా చేసుకో అమ్మా అని చెప్పారండి. ఆయన చెప్పినట్టే నాకు తెలిసినా కూడా తనతో అడిగానండి. అడిగే చేసుకున్నానండి నేనిలా 8వ వారం. ఇలా
తప్పకుండా కూడా మనకి పువ్వులు దొరికితే తామర పువ్వులండి. అమ్మవారి దయ కదండీ ఇవి. తామర పూలు ఎండాకాలం ఎక్కడ దొరుకుతున్నాయండి? నాకు మాత్రం పువ్వులైతే చక్కగా దొరికాయండి. కానీ ఎమ్మటే వడలిపోయాయండి. పెట్టగానే వడలిపోయాయండి. ఎందుకంటే ఎండాకాలం కదండీ! ఈ దీపాల వేడికి ఏది కూడా ఉండదండి. కాకపోతే పెట్టిన వెంటనే కూడా తాజాగా ఎంత బాగా కనపడ్డాయండి. ఇది చలిమిడి దీపమండి. ఈ చలిమిడి దీపాన్ని నేను కొద్దిగా పాలు మాత్రం పోయలే. బెల్లము కొంచెం అంత పాలే చిలకరించాలండి. ఎందుకంటే తడి బియ్యం కదండీ! ఎక్కువ పాలు పోయకూడదు. తక్కువగా నేను చేసి చూపెడతానండి తప్పకుండా కూడా. ఇలా నేను ఆకు పైనే కింద నేను నామం వేసుకున్నానండి. పైన దీపం పెట్టాను. ఎందుకంటే పసుపు, కుంకుమలు ఎక్కువగా వేస్తే మనం తింటాం కదండీ దీన్ని. దీన్ని ప్రసాదంగా నైవేద్యం స్వామివారికి పెట్టే నైవేద్యం అండి ఈ చలిమిడి. ఈ నైవేద్యం ఈ దీపం నైవేద్యంగా పెడుతున్నట్టండండి మనము. అలా చెప్పారండి అయ్యగారు. మీరు ఆ దీపాన్ని నైవేద్యంగా పెడుతున్నట్టు. కాబట్టి మీరే తినాలి దాన్ని అని చెప్పారండి. తప్పకుండా ఇది మాత్రం మనం తెలుసుకోవాల్సిన విషయమండి. 7 వారాల వ్రతంలో 7 దీపాలు పెడుతున్నాము. చాలా కళగా కనపడతాయండి. నిజంగా చెప్తున్నాను. 7 దీపాలు పెట్టడం ఏదైనా మీరు మట్టి ప్రమిదల్లో ఇటు సైడు, అటు సైడు పెట్టుకోండి. ఎలాగైనా పెట్టుకోండి 7 దీపాలు మీరు అలంకరణ కోసం. కానీ దీపాలు చేసి మీరు ఎక్కడన్నా ఆవులు లేకుండా ఆవులకి వేయనివ్వడం లేదండి. ఎక్కడ గుళ్ళోకెళ్ళినా కూడా వేయనివ్వడం లేదు మా దగ్గరైతే. ఇంకా చెరువులు లేని వాళ్ళు మేమేం చేయాలి? అపార్ట్మెంట్‌లో ఉంటామండి. చెరువులు దగ్గరలో ఉండవు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ఎక్కడైనా ఇప్పుడు నేను ఒక్కసారి నిజంగా చూసానండి. మా ఇంటి ముందుకు బండొస్తుంది. ఆ బండిలో నిజంగా కవర్‌లో పెట్టి వేశారండి. ఈ 7 వారాల ఈ దీపాలండి. నాకైతే చాలా బాధనిపిచ్చింది. ఆ రోజంతా మనసంతా బాధనిపిచ్చిందండి నాకైతే ఆ బండిలో చూసాను. ఎందుకంటే ఎక్కడన్నా ఎవరు తొక్కని చోట వేసినా నేనంత బాధపడేదాన్ని కావచ్చు కదండీ! చూసైతే బాధపడ్డాను. ఎవరో వాళ్ళకి వీల్లేక వేసుంటారని అనుకున్నానండి. తప్పుగా అనుకోకూడదు ఇలా అంటున్నానని. కానీ వద్దండి అలా వేయకూడదు. ఎవరి తొక్కని చోటంటే ఇంకా దూరంగా సిటీలో ఉన్నవాళ్ళు వెళ్ళలేరండి. అందుకే చెప్తున్నాను. ఈ చలిమిడి దీపం చిన్నది పెట్టండి మీరు. నేను పెద్దగా పెట్టాను కదా! మీరు చిన్నది పెట్టి అంత మందమే తినేయండి. వేరే దీపాలు ఇటు సైడు, అటు సైడు మంచిగా ఇటు 3, అటు 3 వెలిగించుకోండి. నేను అలా కొంచెం పిండి పెట్టి అవి ఒత్తులు, బొడ్డొత్తులు ఆగవు కదండీ! ఆగవని చెప్పి పిండి పెట్టానండి అలాగా. అలా పెట్టి నేను 7 దీపాలైతే ఇటు 3, అటు 3 స్వామివారి దీపం 7 దీపాలున్నట్టు చూసుకున్నానండి. ఎందుకనంటే అది అలంకరణ కోసమే పెట్టుకున్నానండి ఆ దీపాలు మాత్రం నేను. స్వామివారి పిండి దీపారాధన మాత్రం నేను ఈ చలిమిడి దీపమే పెట్టానండి. తప్పకుండా అందులో అరటిపండు వేశానండి నేను. అరటిపండు, బెల్లం, బెల్లం ఎక్కువగా వేశానండి. నెయ్యి కూడా వేశాను. ఎందుకంటే తింటాము మంచిగా ఉంటుంది కదా! రుచిగా అన్నట్టుగా నాకు చాలా ఇష్టమండి చలిమిడంటే. అందుకనే నేను బెల్లం ఎక్కువ వేశానండి. అందుకే కొంచెం జారుగా అయిపోయిందండి అది. ఏమీ కాదండి. తర్వాత మనం తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుందండి. మంచిగా ఆవు నెయ్యి వేసి కలుపుకోవాలండి. కలుపుకొని దీపారాధన చేసుకొని, ఇలా నేను అధిక మాసంలో 33 గారెలు చేశానండి. 33 వడలు ఉండేవి. వడ చేసుకున్నా అండి. 33 లెక్కతో చేసుకొని స్వామివారికి పెట్టానండి. ఏదైనా ఒక వస్తువు 33 ఉండేలా చూసుకోవాలండి. అలా నేను ఈ వడలు మాత్రం చేసి, ఈ మినప వడలు చేసి పెట్టుకున్నానండి. స్వామివారికి ఈ నైవేద్యాలన్నీ కూడా నాకు వీలైనంత వరకి చేసుకున్నానండి. ఇదంతా కూడా ఇంటి దగ్గర ఇద్దరిని పిలిచి తాంబూలం ఇచ్చి దండం పెట్టి ప్రసాదం కూడా పంచిపెట్టుకున్నానండి. ఎందుకంటే సాయంత్రం పూట ఎంత లేట్ అవ్వకూడదు అని చెప్పి 8:30 లోపు త్వరగా పూజ అయితే ముగించామండి మేము. ఎందుకంటే 4 గంటల నుంచి ప్రిపరేషన్ అండి. కొద్దిగా చేస్తూనే ఉంటానండి. ఇంకా రెడీ అవ్వటానికి మనం దీపారాధన చేయడం అయితే 6:30కే చేస్తాం కదండీ! అలా చేసి తప్పకుండా కూడా ఈ దీపాలు ఇలా వెలిగించుకొని స్వామివారికైతే చక్కగా వెలిగించుకున్న తర్వాత దీపం, ధూపం అంతా పెట్టాలండి. స్వామివారి పిండి దీపారాధనకైతే మళ్ళీ ధూపం ఇచ్చి చక్కగా మనం మన కోరికనైతే మాత్రం ఇక్కడ ఈ దీపారాధనకే చెప్పుకోవాలండి. అక్షింతలు, పసుపు, కుంకుమ అక్షింతలు వేసి మనం చెప్పుకోవాలండి. ఆ తర్వాత నిండుగా ఇలా నేతి మంగళహారతి ఇచ్చానండి స్వామివార్లకి. నాకు ఇష్టమైన సమయమండి ఈ మంగళహారతి. నిజంగా చెప్తున్నానండి. ఎంతలా నేను మంగళహారతి ఎన్ని ఇవ్వాలనుకుంటానో స్వామివారికి కానీ అలసిపోతానండి. ఈ పనులన్నీ చేసేటప్పటికి నేను అలసిపోతానండి. ఇంకా నైవేద్యాల పేర్లన్నీ పెట్టడం కంటే మీరు చూస్తారు కదా! అవి చూడండి. అన్ని నైవేద్యాలైతే పెట్టానండి. ఆ తర్వాత పచ్చకర్పూరం అండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమండి. నేనక్కడ పచ్చకర్పూరం కూడా పెట్టానండి స్వామివారికి. మనం వీలైనంత
చుట్టూ కూడా చక్కగా చల్లుకోవాలండి. సుగంధ ద్రవ్యాలైతే మాత్రం తప్పకుండా స్వామివారికి జవ్వాది ఇంకా చాలా చాలా దొరుకుతున్నాయండి. తెచ్చుకొని పెట్టండి. ఇలా అయితే నేను నైవేద్యం అయితే చక్కగా స్వామివారికి ఇలా పెట్టేసానండి. ఏది ఉన్నా ఆ భగవంతుడు మాత్రం తులసీ దళంతో పూర్తి అవుతాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్న తులసీ దళమైనా పెట్టండి స్వామివారి దగ్గర దొరకదండి ఒక్కొక్కసారి. నాకైతే ఒక్కోసారి దొరకదండి. కానీ స్వామివారిని క్షమించమని మాత్రం తప్పకుండా వేడుకుంటానండి. దొరికినప్పుడు నిండుగా పెట్టుకుంటానండి. ఏ పొరపాటు జరిగినా కూడా ఈ పూజలో మాత్రం నన్ను క్షమించాలండి స్వామివారు. మీరు చూసేవాళ్ళు కూడా తెలియక చేసిందేమో సరోజిని అని అనుకోండి. నేను స్వామివారి మీద భక్తి నాకెంతుంటుందో మీ మనసుకు తెలుసండి. ఇలా నేనైతే చక్కగా పూజనైతే చేసుకున్నానండి. నా పూజనైతే